కరీంనగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం ఆర్టీసీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు తిమ్మాపూర్ మండలం కాకతీయ కెనాల్ సమీపంలోకి రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సులోని ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కరీంనగర్ రాజీవ్ రహదారి పైన ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురికావడం జరిగింది. అదృష్టవశాత్తు ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే పెను ప్రమాదం చూడాల్సి వచ్చేది. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఆర్టీసీ డ్రైవర్ జాగ్రత్తతోనే బయటపడ్డారు తెలుస్తుంది. మనం ఒకసారి అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఆర్టీసీ బస్సును చూడవచ్చు. ఆ బస్సు ఏ రకంగా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. అందులో ఉన్నటువంటి చైర్స్తో పాటు అందులో ఉన్నటువంటి సామాన్ ఇదంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఒకసారి ఇందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు కూడా నాకు అందుబాటులో ఉన్నాడు. ఒకసారి ప్రయాణికులతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఏం జరిగింది బ్రదర్? ఎంత దూరం వచ్చినాక ఇందులో మంటలు వచ్చాయి? ఇట్లా మా జర్నీ అనేది మార్నింగ్ 7:50కి స్టార్ట్ చేసాం. 7:50 స్టార్ట్ చేసిన తర్వాత ప్రయాణికులందరూ హాయిగా హ్యాపీగా బస్ మొత్తం ఫుల్గా నిండింది. 10 మినిట్స్ తర్వాత బస్ సీట్ల కింద నుంచి పొగలు రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. ఏదో బ్యాటరీ కానీ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. లోపల వాసన వచ్చింది. అంటే మొత్తం లోపల అంటే విండోస్ నుంచి మాకు అర్థం కాలేదు, బయట నుంచి అనుకుందాం. కానీ డ్రైవర్ ఇమీడియట్గా ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. బటన్ నొక్కిన వెంటనే బస్సు అక్కడ పెట్రోల్ బంక్ ఉందని చెప్పి కాస్త ముందుకు వచ్చి ఆపాడు. ఆపిన వెంటనే మా ఫ్రెండ్స్ వీళ్ళైన అందరూ విండోస్ నుంచి దూకారు. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఆ టైంకి ఓపెన్ అవ్వలేదు. ఫ్రెండ్స్ దూకారు. మిగతా అందరూ స్పీడ్ మెట్ల నుంచి దిగిపోయారు. లగేజ్ వీలైన కొద్దీ అందరిది పట్టుకొచ్చారు. దాని తర్వాత లోపల ఒక 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లు ఉండేవి. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటే యూజ్ చేసి స్ప్రే చేశారు. స్ప్రే చేసిన వెంటనే దాని వెనకాల ఒక వాటర్ సోర్స్ ఉండేది, ఏదో మిల్లు ఏదో ఉండే, దానిలోంచి పైప్ ఇమీడియట్ తెచ్చి వాడారు. దాంతోపాటు పక్కనే ఈ డిక్కీ పక్కనే లగేజ్ ఉండేది. మా లగేజ్ ఉంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్పీడ్గా తీసేసుకున్నాం. మొత్తం లగేజ్ తీసుకున్న వెంటనే లగేజ్ తీసుకున్నాం. దాని తర్వాత ఇందులోకి వెళ్ళి ఫైర్ యాక్సిడెంట్ ఇందులోకి వెళ్ళి అసలు బయటపడతాను ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఊహించి ఉంటారా? ప్రమాదం ఎట్లా ఉండేది అసలు? ఇది ఇంకా ఎలక్ట్రిక్ బస్ కాబట్టి ఇంకా ఎక్స్ప్లోజన్ అవ్వలేదు. ఇంకా పెట్రోల్ బస్ అయితే ఎక్స్ప్లోజన్ వస్తే ఇంకా చాలా సివియర్గా ఉండేది. మా అందరి లైఫ్ చాలా సేఫ్గా నీడ్ టు బి హ్యాపీ. దేవుడి దేవాలయం. ఇది మొత్తానికైతే ఒక ప్రయాణికుడు చెప్తున్నాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడడం అని చెప్తున్నారు. ఒకసారి నేను ఇంటర్నల్గా బస్సు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం మెయిన్ బస్సు డోర్ అయితే ఉందో ఈ బస్సు డోర్ నుంచే ప్రయాణికులంతా కూడా కిందికి వారంతా కూడా ప్రాణాలు అరచేత పట్టుకొని వారంతా కూడా దిగిపోవడం కూడా అందులో నుంచి మంటలు వస్తున్నటువంటి దృశ్యాలు మాత్రం కనిపిస్తుంది. ఆర్టీసీ డ్రైవర్ ప్రశాంత్ ముందుగా ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఆ బస్సునంతా కూడా రోడ్డుపైకి పక్కన నిలిపేయడం జరిగింది. ఒకసారి ఆర్టీసీ డ్రైవర్ ప్రశాంత్ ఉన్నారు. ఒకసారి ఆయనతో ప్రయత్నం చేస్తాను. ఏంటి, ఎలా జరిగింది ఫైర్ యాక్సిడెంట్? మీరు ఏ రకంగా స్పందించారు? కరీంనగర్ నుంచి జేబీఎస్ వెళ్తున్నా సార్. అంతా నేను స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది అంతే. ఇలా ఈనాడు ఆఫీస్ దగ్గరికి వచ్చిన కూడా నాకు ఒక స్మెల్ వచ్చినట్టు అనిపించింది సార్. స్మెల్ ఎందుకైనా మంచిగా చూస్తే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఇక బండి నాకు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. న్యూట్రల్ ఎత్తేసిన కొంత ముందుకు వచ్చి పెట్రోల్ బంక్ నాకు సైడ్ తీసుకొని ఆపుకున్నా. ప్యాసింజర్ కూడా ఏమని చెప్పినా అని చెప్తే ఇక ఫైర్ అవుతుందని చెప్పలేదు. టెక్నికల్ ప్రాబ్లం ఉంది, కొంచెం ఛాన్సెస్ ఉంది, మీరు దిగండి, మీరు దిగుతూనే బస్సు స్టార్ట్ అవుతుందని చెప్పిన. వాళ్ళు దిగేసిడుతూనే మెయిన్ కట్ ఆఫ్ హెడ్ కట్ ఆఫ్ మొత్తం ఆపేసిన సార్. నేను గ్యాస్ ఇట్లా తీసుకున్న బ్యాటరీ బాక్స్ ఓపెన్ చేసిడుతూనే మొత్తం ఫైర్ అయింది సార్ కంప్లీట్గా. వాళ్ళు ప్యాసింజర్ దిగినాక 5 నిమిషాల లోపు ఎంత కంట్రోల్ చేసినా సార్ కంట్రోల్ కాలేదు. రకంగా మీరు పసిగట్టడం జరిగింది. ఫైర్ అవుతుంది, ఫైర్ అందులోకి వెళ్ళి మంటలు వస్తున్నాయని చెప్పి ఎట్లా మీరు పసిగట్టారు? మాకేంటంటే స్పెషల్గా ట్రైనింగ్ ఉంటుంది సార్ 15-20 రోజులకి. ఇప్పుడు నార్మల్గా మన బండి పైన వెళ్తున్నప్పుడు ఒక టైర్ కాలితే స్మెల్ వస్తుంది సార్. అట్లా స్మెల్ మాకు చెప్తారు సార్. మాకు ఇక్కడ కొంచెం స్మెల్ వచ్చుడుతో నేను చేసినట్టే వెళ్ళిపోలేదు సార్. ఎందుకంటే నన్ను నమ్ముకున్న 40 మంది ప్యాసింజర్ ఉన్నారు సార్. నేనేమాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా కంప్లీట్గా నేను కూడా అందులో ఆహుతి అయిపోయాను. మొత్తానికైతే ప్రయాణికుల్ని కాపాడావు, అందరు కూడా ప్రాణం పోసినటువంటి వ్యక్తిగా నిలిచిపోయావు. డ్యూటీ నేను చేశాను సార్ తప్పకుండా. మొత్తానికైతే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంగా వివరించడం కారణంగానే ఈరోజు ప్రయాణికులంతా కూడా తమ ప్రాణాలతో బయటపడ్డారు. చాలామంది కూడా ఈరోజు ప్రాణాలతో దేవుడు కాపాడాడు. మామూలు డ్రైవర్ కూడా పూర్తిగా అతను ఇన్ టైంలో బస్సు నిలిపేయడం కారణంగానే తమ ప్రాణాలతో బయటపడారని చెప్పి ఇటు ప్రయాణికులు కూడా చెప్తున్నారు పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.